అవును. నిజంగానే దేశం మారుతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న అచ్చే దీని వైపు అడుగులేస్తుందేమో అనే అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఒక 2 నెలల క్రితం మీరేమైనా ఊహించారా? ఒక విద్యార్థి ఉద్యమం ఈ దేశవ్యాప్తంగా విస్తృతమవుతుందని, ఒక ఉద్యమ తాకిడికి కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుందని, ప్రధానమంత్రి సైతం విద్యార్థులకు యువతకు తగ్గట్టుగా తన తీరు మార్చుకోవాల్సి వస్తుందని మీరేమైనా ఊహించుంటారా? కానీ ఈ దేశంలో జరిగింది. జెన్జీ ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ మానుకుని ఇన్స్టా రీల్స్ వైపు మళ్లాల్సిన స్థితి వచ్చింది. ఇదంతా ఈ దేశంలో జరిగిన ఉద్యమ తాకిడి వల్ల వచ్చినటువంటి మార్పు. మనమంతా చూసాం. ఈ దేశంలో రైతాంగం నెలల తరబడి అదే ఢిల్లీ నడిబొడ్డున నిరసనలు తెలియజేసిన చెవికెక్కనటువంటి సర్కారు కేవలం నెలన్నర రోజుల పాటు విద్యార్థులు ఉద్యమిస్తే విలవెల్లాడిపోయింది. అనేక రకాలుగా అణచివేయాలని చూస్తే అది మరింత విస్తృతమవుతుందని కలవరపడింది. ఆఖరికి దిగొచ్చి విద్యార్థులతో రాజీ పడింది. ఇది ఈ దేశంలో ఉద్యమాలకి చాలా పెద్ద స్థాయిలో ఊతమిచ్చినటువంటి అంశం. జెన్జీ ఉద్యమ తాకిడితో ఇప్పుడు దేశవ్యాప్తంగా జెన్ ఆల్ఫా కూడా ఉద్యమాల్లోకి వస్తుంది. మీరు ఊహించారా? విద్యార్థులు తమ పాఠశాలల్లో సదుపాయాల కోసం రోడ్డెక్కి స్వతంత్రంగా పోరాడే పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే మొన్నటి జంతర్ మంతర్ తాలూకా ప్రభావం ఎంత పెద్ద మంత్రంలా మారుతుందో మనందరికీ అర్థమవుతుంది. జెన్జీ ఇన్స్పిరేషన్తో జెన్ ఆల్ఫా మాత్రమే కాదు, అనేక సెక్షన్లు ఇప్పుడు పోరుబాట పడుతున్నాయి. అనేక ఉద్యమాలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ దేశంలో ఇప్పుడు పోరాటాల సమయం వచ్చిందా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయా? అసలు పోరాడడానికి ఈ తరం ముందుకొస్తుందా? అసలు పోరాటాలు ఎక్కడైనా విజయవంతమయ్యే అవకాశం ఉంటుందా? ఇలాంటి అనేక సందేహాలు, సవాలక్ష ప్రశ్నలతో కూడిన సమాజంలో ఈవేళ హఠాత్తుగా పోరాడితే ప్రభుత్వాలు మెడలోంచొచ్చు, పోరాడితే ఎంత మొండి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదు, పోరాటాలతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, పోరాటాలతోనే ప్రభుత్వాలు జవాబుదారీతనానికి తగ్గట్టుగా మలుచుకుంటాయి అనే ఒక విశ్వాసాన్ని ఈ దేశంలో కల్పించే దిశలో జెన్జీ ఉద్యమం సాగింది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాకుండా ఇప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాల్సిందే అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. కేవలం విద్యార్థులు, ఉద్యమాలు, ఇతర తరగతుల మీద ప్రభావం, మధ్యప్రదేశ్లోని భోపాల్ లాంటి చోట్ల రైతులు రోడ్డెక్కి నేరుగా సెక్రటేరియట్ని ముట్టడించేదాకా వెళ్ళడం ఇదంతా ఒక భాగం. ఉద్యమాలు, పోరాటాల తాకిడి వివిధ రంగాల మీద కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయంగా చూస్తే పార్లమెంట్లో విపక్షానికి అనూహ్యమైన విశ్వాసం కనిపిస్తోంది. నేరుగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మోదీ సమక్షంలోనే ప్రభుత్వం మీద తీవ్రమైన దాడి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు, మోదీ ఎదురుగా తీవ్రమైనటువంటి తీరున విరుచుకుపడుతున్నారు. ఎంత విశ్వాసం రాహుల్ గాంధీలో లేకపోతే అంధభక్త్, ఈడియట్ లాంటి పదాలని నేరుగా పార్లమెంట్లో కూడా ప్రయోగించడానికి సిద్ధమవుతారు. అధికార పక్షం ఎంత డిఫెన్స్లో లేకపోతే అలాంటి తీరున విపక్షం మండిపడే స్థాయికి చేరుకోగలుగుతుంది. అంటే రాజకీయంగా అధికార పక్షాన్ని, ముఖ్యంగా ఎన్డీఏ మోదీ బ్యాచ్ని ఎంత డిఫెన్స్లోకి నెట్టిందో, ఇది విపక్షం ఎంత తనకు సానుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉందో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు మనకి ప్రస్ఫుటంగా చాటుతాయి. ఇది కూడా ఆ ఉద్యమ ప్రభావమే. ఉద్యమాల వెల్లువతో పాటుగా రాజకీయ రణరంగాన కూడా అనేక రకాల మార్పులకి ఇది ప్రభావితం చేస్తుంది. అదొకటే కాదు, మీడియాలో కూడా మనం చూడొచ్చు. జెన్జీ ఉద్యమం సందర్భంగా మీడియా మీద చాలా పెద్ద స్థాయిలో దాడి జరిగింది. దాన్ని దాడి అనాలా, కాకుంటే జనాల నుంచి వచ్చిన తిరుగుబాటు అనాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గోధీ మీడియా పేరుతో యథేచ్ఛగా అర్ధసత్యాలు, అసత్యాలు జనాల్లో ఒల్లించి అనేక మందిని దాదాపు పుష్కర కాలం పాటు పక్కదారి పట్టించగలిగిన మీడియా ఎట్టకేలకు జెన్జీ ముందు తలొంచింది. ఇన్స్టా రీల్స్, మీమ్స్ ముందు మోకరిల్లక తప్పని పరిస్థితి గోధీ మీడియాకు వచ్చింది. దాంతో గోధీ మీడియా కూడా స్వరం మార్చి
అడపదడప ప్రభుత్వం వాళ్ళ వాయిస్ వాళ్ళకి అనుకూలంగా వినిపించక తప్పని పరిస్థితి ఉన్న ఉద్యమ తాకిడితో కొంతైనా వాస్తవంలోకి రాక తప్పని పరిస్థితి గోధి మీడియా యాంకర్లకి ఆ బ్యాచ్కి దాపురించింది. అంటే మీడియా మీద కూడా ఆ ఉద్యమ తాలూకా ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కోర్టులు చట్టాలను అనుసరించేటువంటి యంత్రాంగం వీటి మీద కూడా ఉద్యమ ప్రభావం పడుతోంది అనేటువంటి అభిప్రాయం కలిగించక మానదు. ఎందుకంటే జంజీ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు ఎదుట అడ్వకేట్స్ పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నేరుగా ఐషీ ఘోష్ లాంటి ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకురాల్ని సిపిఎం ఆల్ ఇండియా ఆఫీసులో ఏకేజీ భవన్కి వెళ్ళి అరెస్టు చేయాలని ప్రయత్నం చేస్తే కోర్టులో ఆమె మీద ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లన్నింటినీ కొట్టేస్తూ తాజాగా పటియాలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వాలు ఏదనుకుంటే అది మాత్రమే మీడియా వినిపించి ప్రభుత్వాల ప్రయోజనాలు తగ్గట్టుగా న్యాయస్థానాల్లో సైతం నిర్ణయాలు వెలువడే దశ నుంచి అన్ని రంగాల మీద అన్ని సెక్షన్ల మీద ఉద్యమ తాకిడి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనే దానికి ఈ పరిణామాలన్నీ మనకి సాక్ష్యంగా కనిపిస్తాయి. ముఖ్యంగా నవతరంలో జెన్జీలో వచ్చినటువంటి మార్పు మిగిలిన అన్ని సెక్షన్ల మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుందనే దాన్ని ప్రభుత్వం కూడా ఇప్పటికే గ్రహించింది. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తగా మసులుకునే ప్రయత్నంలో ఉంది. అదే సమయంలో ప్రభుత్వం ఏమీ చేతులు కట్టుకుని ఏకపక్షంగా పూర్తిగా ఉద్యమానికి తలొగ్గిందని మనం ఏం భావించలేం. ఈ ఉద్యమం మళ్లీ రాజుకోకుండా ఇతర డిమాండ్లతో ప్రభుత్వాన్ని మరోసారి ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం రాకుండా అనేక రకాలుగా అణగదొక్కే పనిలో పడింది. ఐషీ ఘోష్ లాంటి వాళ్ళ అరెస్టు ప్రయత్నం, జైలు పెట్టాలనేటువంటి యత్నం, ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్నారు నిందితులనే పేరుతో సీజేపీ ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళని అనేక రకాలుగా ఇరకాటంలో పెట్టడం, రుచి సింగ్ లాంటి కొందరు మహిళలు నేరుగా పీఎంని బూతులు తిట్టారంటూ కేసులు పెట్టి క్రిమినల్ యాక్ట్స్ కింద ఇరకాటంలో నెట్టాలనే ప్రయత్నం, అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని సోషల్ మీడియాతో పాటుగా బహిరంగంగా కూడా ఇక్కట్లు పాలు చేయడం, ఇవన్నీ ఈ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలకు తార్కాణం. తాము కింద పడ్డా తమదే పై చేయి అని చాటుకోవడానికి తగ్గట్టుగా మళ్ళీ విద్యార్థి ఉద్యమాల వెల్లువ రాకుండా చేసేదానికి పడుతున్నటువంటి తపనగా మనం చూడాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం ఎప్పుడు చేతులు కట్టుకుని ఉండదు కాబట్టి ఎలాంటి ఉద్యమాలనైనా అణగదొక్కడానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఆ ప్రయత్నంలో ఇప్పుడు మోదీ సర్కారు ఒకవైపు సాగుతోంది, రెండో వైపు నయ్యానో భయ్యానో ఈ మొత్తం విద్యార్థి ఉద్యమాల్ని తన వైపు మళ్లించుకోవాలని కూడా చూస్తోంది. నేరుగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి మాట వింటుంటే ఎంతగా బీజేపీ నాయకత్వం తెగిస్తుందో, ఏ రీతిన హెచ్చరిస్తూ బెదిరించు భయపెట్టి తన దారికి తెచ్చుకునే దిశలో ఉందో. అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు బీజేపీలో చేరితే ఇక మొత్తం విద్యార్థి ఉద్యమాలనే డైవర్ట్ చేసేయచ్చు అనే దిశలో ఆలోచిస్తుందో మనందరికీ అర్థమవుతుంది. ఇలాంటి ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే రెండో వైపు విద్యార్థి ఉద్యమ తాకిడి దేశవ్యాప్తంగా ఒక వెల్లువల, ముఖ్యంగా మధ్యతరగతిలో ఎగువ మధ్యతరగతిలో కూడా అనేక మంది బీజేపీ నాయకులు, ఎన్డీఏ పక్షాల నేతల బిడ్డలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యమయ్యేటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి ఈ ఉద్యమ ప్రభావం అనేక రకాలుగా భారతీయ సమాజంలో మార్పులకి కారణమవుతుంది, అనేక అంశాలని ప్రభావితం చేస్తుంది. ఇది రాబోయే కాలంలో అనేక విధాలుగా చాలామందిని ప్రొవోక్ చేసే దిశలో అయితే ఉంది. కానీ ఇది ఎంత మేరకు దాని తాకిడి పెరుగుతుంది, పెరగకుండా అడ్డుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఎంత మేరకు విజయవంతమవుతాయి, దీన్ని బట్టి ఈ దేశ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం అయితే చుట్టుముడుతుంది. ఆర్థిక సంక్షోభం తాలూకా ప్రభావం అందరూ అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావంతో అనేక మంది ఆర్థికంగా సతమతమవుతూ గొంతెత్తక తప్పని పరిస్థితి దాపురిస్తోంది. అలా గొంతెత్తేటువంటి వాళ్ళందరినీ అణచివేయాలని సర్కారు ఆలోచిస్తుంది. సర్కారు ఆలోచనని అధిగమించి ఇప్పటికే జన్జీ సాధించినటువంటి విజయం చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావంతో దేశంలో మళ్ళీ ఉద్యమాల వెల్లువ, పోరాటాల కాలం వచ్చేసిందా అనేటువంటి అభిప్రాయానికైతే ఆస్కారం ఇస్తుంది. చూడాలి మరి రాబోయే కాలంలో ఈ ప్రభావాలు ఎంత మేరకు పనిచేస్తాయి, ఏది ఎంత మేరకు ముందుకు సాగుతుంది, ఎలా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి, వీటన్నిటి బట్టే ఈ దేశం ఎలా ముందుకు సాగుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం. అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అయితే మొదలైందని చెప్పొచ్చు. గడిచిన 12 ఏళ్లగా సాఫీగా సాగిపోయినటువంటి ఎన్డీఏ మోదీ సర్కార్కి ఇప్పుడు అసలైన పరీక్ష
ఎదురయ్యే పరిస్థితి దాపురించిందన్నది మాత్రం సుస్పష్టం.